ఇక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి ఘటనలో అరెస్టైన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ బెయిల్పై విడుదలయ్యారు. పోలీసులు ఇచ్చిన 41 నోటీసుకు వివరణ ఇచ్చిన గాంధీని రిలీజ్ చేశారు. విడుదల తర్వాత మాట్లాడిన ఆయన తనను ఆహ్వానిస్తేనే కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లానని చెప్పారు. కానీ అక్కడ తమపై దాడి జరిగిందని, కౌశిక్ రెడ్డి భార్య విల్లాపై నుంచి కుండీ మొక్కలు తమ కార్యకర్తలపై విసిరేశారని అన్నారు. ప్రాంతీయ విభేదాలు సృష్టించేందుకు కౌశిక్ ప్రయత్నించారని, తనను ఆంధ్రవాడు అన్నాడని ఆరోపించారు. ఇదే బీఆర్ఎస్ విధానమైతే ఆ పార్టీ నాయకత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో విభేదాలు రెచ్చగొట్టేలా ప్రయత్నించారని అన్నారు. కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు అరికెపూడి గాంధీ. బెయిల్ మీద 41 నోటీస్ తీసుకొని మేము వస్తాం. మేము కూడా కంప్లైంట్ ఇచ్చాం, జరిగినట్టుగా. తర్వాత ప్రాంతీయ విభేదాలు, ఆంధ్రవాడు, ఆంధ్ర తెలంగాణ విభేదాలు తీసుకొచ్చి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టినటువంటి తీరు పార్టీ ఆ విధంగా మాట్లాడినందుకు ఆ శాసనసభ్యుడిని నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయాలి. లేని పక్షంలో దీన్ని ప్రేరేపించి పార్టీ ప్రమేయం ఉందంటే పార్టీ బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పకుండా ఇదే పరిణామాలు కొనసాగితే జరగబోయే పరిణామాలకి ఆ పార్టీ నాయకులు బాధ్యత వహించాలి. పార్టీ ఆదేశిస్తే పార్టీ నాయకులు దీని మీద చర్య తీసుకోవాలి. లేదంటే ఇమీడియట్గా ఈ మాటలు మాట్లాడి ప్రశాంత వాతావరణంలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టినటువంటి కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.